వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లా యాడికి సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్కి పిచ్చి ముదిరిందంటూ వ్యాఖ్యానించారు. దేవతల రాజధాని అమరావతి పేరును కూడా తన నోటి వెంట ఉచ్చరించడానికి జగన్ ఇష్టపడడం లేదంటే జగన్కి పిచ్చి ముదిరినట్లేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మావిగన్ అంటూ కొత్త పదాన్ని లేవనెత్తడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఎక్కడైనా ఇలాంటి పదం ఉందా అని ప్రశ్నించారు. దీంతో పాటు రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేకుండా చేసిన వైసీపీ రాష్ట్ర ప్రజల పరువును కూడా దేశవ్యాప్తంగా తీసిందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా రాజధాని అమరావతిని తాము నిలబెట్టామన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని భారతదేశంలోని అన్ని పార్టీలు ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు ఆమోదించాయన్నారు. పైగా అమరావతి మీదున్న కక్షతో అవినీతి జరిగిందంటూ కొత్త రాగం అందుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని, తనకు ఆ వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ఇచ్చారని, ఈ జన్మ పేదలకు రాష్ట్ర ప్రజలకు అండగా ఉండడమే తన లక్ష్యమని చంద్రబాబు ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో దేవుని ప్రసాదాన్ని తయారు చేయించి తిరుమల దేవస్థానంలో సైతం అపవిత్రం చేసిన ఘనత వైసీపీదేనని ఆయన గుర్తు చేశారు. తాను నేరాలు ఘోరాలు చేయనని, కానీ అలా చేసేవారిని వదిలిపెట్టనని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే, బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా, తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత. ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదుల పైన పోరాడాను. 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు, మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు,
ఇదేంటని అడిగితే ఎదురుదాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న. ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.